నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. 336వ రోజుకు చేరుకున్న రాష్ట్ర రాజధాని రైతుల ఉద్యమం. దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రజల పట్ల టీఆర్ఎస్ వ్యవహార శైలి మార్చుకోవాలి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హితవు. పటాన్చెరులో బీజేపీ కార్యకర్తల సన్నాహ సమావేశం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీనివ్వనున్న బీజేపీ జనసేన. స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. ఘనంగా కాకినాడ నగరంలో నాగుల చవితి వేడుకలు. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్న భక్తులు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికే వైసీపీ నేతలు అధికారం చేపినట్టుగా ఉందని రాజధాని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు వద్దని చేస్తున్న ఉద్యమం నేటితో 336వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. పాలకుల తీరును చరిత్ర ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు. అమరావతి ఉంటుంది, అభివృద్ధి చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు మాట మారుస్తూ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొండపాడులో రైతులు చేసిన దీక్షకి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు పలికి సంఘీభావం తెలియజేశారు. అమరావతి అమర వీరులకు, అమరావతి అమర వీరులకు, అమరావతి అమర వీరులకు, జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై అమరావతి, ఒకే రాష్ట్రం, రాష్ట్రం. భూములిచ్చాము, భూములిచ్చాము, అమ్మన మార్చలేము, అమ్మన మార్చలేము. రైతు గెలవాలి, రైతు గెలవాలి, రైతు రైతు కూలీ ఐక్యత. అమరావతి అమర వీరులకు, అమరావతి అమర వీరులకు, అమరావతి అమర వీరులకు, జై అమరావతి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ కు పట్టిన భయం పోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ టీఆర్ఎస్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పట్ల ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు. కొందరు మీడియాను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మీడియా మిత్రులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. మీరు పార్టీ కార్యకర్తలు పక్క కూరినాయన సరే. హలో మీడియా మిత్రులకు నమస్కారం. నేను రఘునందన్ రావు, దుబ్బాక శాసనసభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత జ్వరము, బీపీ అన్నీ పెరిగి కనీసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి ప్రచారం చేసుకోవడానికి సమయం ఇవ్వకుండా ఆగమేఘాల మీద జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ప్రకటించింది. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లోపల ఎన్ని లుకలుకలు, అంతర్గత విభేదాలు ఉన్నాయనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రతిపక్ష పార్టీలకి సమయం ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ అనే పార్టీ ఖాళీ అవుతుందని భయపట్టి కేవలం 12 రోజులలోనే ఎన్నికల ప్రక్రియని ముగిసించేందుకు తమ దోస్తైనటువంటి పతంగితో కలిసి కుట్ర చేస్తూ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఓల్డ్ సిటీ ఎట్లాగో ఈ అవస్థలకు గురవుతూ ఉంది. నయా సిటీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈసారి బలపరచకపోతే కారు కోటేస్తే అది పతంగికే పోతుంది. కాబట్టి దయచేసి భాగ్యనగరం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్, మజ్లిస్ చీకటి దొంగ రెండు కలిసినట్టు కలిసి
ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎంఐఎం పెత్తనాన్ని న్యూ సిటీ కూడా విస్తరించేటువంటి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. విఘ్నులైనటువంటి ఓటర్లు ఏమాత్రం అదమర్చి ఉన్నా ఈరోజు జరిగేటువంటి ఎన్నికలలో భాగ్యనగరం మీద మేయర్ని మజ్లిస్ పార్టీ నుంచి తెచ్చి కూర్చోబెట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఒక కుట్ర చేస్తూ ఉంది. అందుకని ఓటర్ మహాశయులందరూ కూడా నేను చేసేటువంటి ఒక విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీని దుబ్బాకలు ఎట్లయితే మార్పు కోసం మంచి కోసం దుబ్బాకలో భారతీయ జనతా పార్టీని గెలిపించిర్రో అట్లే భాగ్యనగరంలో కూడా మంచి జరగాలంటే కరోనా వ్యాప్తి సందర్భంగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. రింగ్ రోడ్ పూర్తయింది. 100 రోజుల ప్రణాళికలో భాగ్యనగరం దశ మారుస్తా అని చెప్పినటువంటి యువరాజు 100% జిహెచ్ఎంసీలో విఫలం చెందిండు అనే వార్తను మనం ఇంటి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీజేపీ కార్యకర్తల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మహానగర బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఎంతో నష్టపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పూర్తిగా అవినీతిలో ఇరుక్కున్న ఈ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఒక సన్నాహక సమావేశం ఈ పాటంచెరు అసెంబ్లీ పరిధిలో ఉన్న 3 డివిజన్లకు సంబంధించి ముఖ్య నాయకులతో, రాష్ట్ర కోఆర్డినేటర్లతో, ఇన్ఛార్జీలతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యులందరూ కూడా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, సపోర్ట్ నందీశ్వర గౌడ్ గారు, ఇతరులందరూ కూడా ఇక్కడ వారు గోవర్ధన్ గారు సీనియర్ నాయకులు, 3 డివిజన్ల ఇన్ఛార్జీలతో పాటు అందరం ఇక్కడ సమావేశమయ్యాం. రేపు ఈ క్షణం నుంచి కూడా పార్టీగత సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజల యొక్క వాళ్ళకి ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమం, ప్రచార సరళి, ఇవన్నీ కూడా కార్యక్రమాల కొరకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మొట్టమొదట దుబ్బాక ఎన్నికల సందర్భంగా దుబ్బాక అనేది ఒక చరిత్ర సృష్టించినటువంటి ఎన్నిక. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రఘునందనరావు గారిని గెలిపించడం, అది మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మెసేజ్ పోయి ఆ స్ఫూర్తితో జిహెచ్ఎంసీ కూడా ఇవాళ యువత కానీ, బలహీన వర్గాలు కానీ, అనేక వర్గాలు అందరూ కూడా ఇలా మార్పు కోరుతున్నారు. చేంజ్ హైదరాబాద్ అనే స్లోగన్తో భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్లో ప్రజల ఆశీర్వాదం కోరుతూ మేము ఎన్నికల రంగంలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎంత భయపడుతున్నాడంటే, దుబ్బాకప్పుడు అసలు బీజేపీ ఆడుంది, ఏముంది, ఆల్రెడీ మాకు గెలుపు నిశ్చయమైపోయింది, డిపాజిట్లు చూసుకోండి అని డంబకాలు పలికినటువంటి వ్యక్తులు ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంకి 3 మంత్రులు, అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3, 2 ఒకళ్ళు, ఇట్లా క్యాబినెట్ మొత్తాన్ని కూడా హైదరాబాదులో మోహరించినటువంటి పరిస్థితిని చూస్తే మా నైతికంగా మా గెలుపు అయిపోయింది. దీంతోనే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకోవాలన్నట్టు నైతికంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గెలిచి టెక్నికల్ గెలిపే ఉంది. తప్పనిసరిగా 100 సీట్ల వరకు మాకున్న సమాచారం 75 గ్యారంటీ ఉన్నాయి. 100 మార్కు కూడా మేము క్రాస్ చేసి జిహెచ్ఎంసీ గోల్కొండ కిలా మీద మా యొక్క కాషాయ రంగు జెండా భారతీయ జనతా పార్టీ విజయ పతాకం ఎగరవేస్తాం. ఇక పటంచెరు ప్రాంతానికి వస్తే అనేక వాగ్దానాలు గత ఎన్నికల్లో చేసి ప్రజలకి మాయ మాటలు చెప్పి, కిలాడి మాటలు చెప్పి, చెవులో పువ్వులు పెట్టి అనేక ఇష్యూస్ చేశారు. డబుల్ బెడ్రూమ్లు పూసేలేదు, చెరువులు కబ్జా అయిపోయినాయి. రామచంద్రాపురం, ఓల్డ్ రామచంద్రాపురం లాంటి ఏరియాలో వాటర్ కూడా, డ్రైనేజ్ వాటర్ కొంత కలిసి వస్తున్నటువంటి వాటిలోనే అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళు ఎంతసేపటికి అవినీతి వ్యవహారం, ప్రజా వ్యతిరేక పరిపాలన, అధికార దుర్వినియోగం తప్పితే టీఆర్ఎస్ పరిపాలన ఇక్కడ గందరగోళంగా ఉంది. కాబట్టి ప్రజలు డిసైడ్ అయిపోయారు. మేము కూడా అప్పీల్ చేస్తున్నాం, చేంజ్ ఫర్ హైదరాబాద్ అంటే ఒక మార్పు. ఇలా నరేంద్ర మోడీ గారు ఇంతింతాయి, ఒట్టుడంతాయి, ఆకాశవంతాయి అన్నట్టు ఢిల్లీ నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారి యొక్క ప్రభ వెలుగుతుంది. అనేక అంచనాలను తారుమారు చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఇన్ని బీహార్ ఎన్నికల విజయం, శాసనసభ ఉప ఎన్నికల విజయం, దుబ్బాక విజయం, మరి అన్నీ కూడా చూస్తే జిహెచ్ఎంసీ కూడా విజయానికి దగ్గరలో
భారతీయ జనతా పార్టీ వైసీపీ ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో పరిపాలనపై దృష్టి సారించకుండా రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మడమ తిప్పనని మాట తప్పనని చెప్పిన జగన్ ఏ విషయంలోనూ దానిని పాటించలేదన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణంపై అసలు దృష్టే పెట్టలేదని విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికలు పెడితే ఓటమి తప్పదనే భయంతో ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు రెండు కలిసి గట్టి పోటీ ఇస్తాయని చెప్పారు. అరే జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ స్థానిక ఎలక్షన్స్ కానీ పెట్టే ఉద్దేశంలో ఉన్నారని మీకు అనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వాళ్ళ పార్టీ ఫుల్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఎలక్షన్స్ పెట్టే ప్రయత్నం చేయరు, పోస్ట్పోన్ చేసే ప్రయత్నమే చేస్తారు. కానీ ప్రభుత్వము కదా మా దగ్గర కరోనా వచ్చేసిందని చెప్తారేనా? ఏం చేస్తారు? ఇప్పుడు కరోనా పెరిగిపోతుంది, ఇప్పుడు తగ్గుముఖం పట్టింది, దీన్నే కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఎలక్షన్స్ అయితే మొత్తం తేడా వచ్చేస్తుందని చెప్తారు. ఈయన కుంటి సాకులు చెప్పడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా చెప్పచ్చు, చెప్తారు కూడా. ఎందుకు చెప్తారు? కారణం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టమనండి, ఫినిష్. ఇక్కడ జీవీఎంసీలో ఎలక్షన్స్ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనే దీనికి అధికారంలోకి రాదు వైఎస్ఆర్సీపీ. ఎవరు వస్తారనేది మీరు చూడాలి. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ మాత్రం రాదు. ఇప్పుడు ఇంకెవరైనా కలిసి వస్తారా ఏమొస్తారా అనేది చూడాలి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన కలిపి మేము మంచి పోటీ ఇస్తాము. డెఫినెట్గా మంచి సీట్లు వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా కోర్టు నిర్ణయాల బట్టి ఉంటుంది. ఎస్సీసీ నిర్ణయము ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వము దాన్ని వ్యతిరేకించడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత ఫైనల్గా హైకోర్టుని బట్టే ఉంటుంది ఎలక్షన్స్ ఉంటాయా లేదా అనేది. వీళ్ళ చేతుల్లో ఏముండదు, మిగిలిన వాళ్ళ చేతుల్లో. భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూసే పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాలని కూడా కలుపుకొని మంచి సుపరిపాలన ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ. అది మన నార్త్లో చూసాము, దక్షిణాది రాష్ట్రాల్లో చూసాము. ఇంకా సౌత్లోకి వస్తే ఇక్కడ ఉన్న పార్టీలు కులము మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే కుటుంబ పార్టీలు. ఒక జాతీయ పార్టీ విధి విధానాలు వేరు, ఒక కుటుంబ పార్టీలు విధి విధానాలు వేరు. అది స్పష్టంగా మొన్న అత్యంత దురదృష్టకరమైన సంఘటన నంద్యాలలో జరగటము, అది అబ్దుల్ సలాం ఆయన వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవటం అంటే సమాజంలో అంతకంట ఏమైనా దౌర్భాగ్యకరమైన దుస్థితి ఈ సమాజానికి పట్టినట్టుగా మనము ఆలోచించవలసిన అవసరం. ఎంతో మానసిక క్షోభకి మొత్తం కుటుంబం మొత్తము కూడా గురి అయి అటువంటి పని వారు చేయటం జరిగింది. చాలా దురదృష్టము. అరే నాగుల జ్యోతి సందర్భంగా కాకినాడ నగరంలో గల పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నాగేంద్ర స్వామిని దర్శించి తరించారు. ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన పుట్టలో పాలు పోశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ నోరు తెరిస్తే తప్పుడు మాటలేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జక్కంపూడిలో ప్రజలు ప్రశ్నించినా ఆయనకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు అంటూ పిచ్చివాడి పట్టిన మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నా ఎప్పుడూ మేము తప్పు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. 15 నెలల తన పాలన గురించి ప్రతినిత్యం పలికిమాలిన పోస్టులు పెడుతున్నారని, జక్కంపూడిలో సరైన సమాధానం చెప్పినా బుద్ధి రాలేదని ఆయన ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో తనకు గీటురాయని, అభివృద్ధి చేసి చూపించి ప్రజల్లోకి వెళ్తానని వసంత కృష్ణ స్పష్టం చేశారు. గౌరవనీయులు శ్రీ వసంత వెంకటకృష్ణ సంక్షేమ ఫలాలు మనకు మన ముందుకు పాదయాత్రగా మన నాయకులు, మన శాసనసభ్యులు సికింద్రాబాద్ జనరల్ బజార్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చీర శ్రీకాంత్, ఆయన సతీమణి సుచరిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్తో పాటు సనత్ నగర్, రాంగోపాల్పేట్ డివిజన్లో కూడా బీజేపీ పార్టీ విజయ దుందుపి మోగిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంటే కేసీఆర్ ఏం చేయాలో
విజయనగరం జిల్లా సాలూరు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కర్రీ నాగేశ్వరరావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై విశాఖతో పాటు యలమంచలి, రుషికొండ, సాలూరులోని తన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. కింద నుంచి స్క్రోల్ వస్తుంది. అన్నిట్లో వస్తుంది సార్. ఏమైనా వస్తుందండి? 4 గంటలకు ఏసీబీ అఫీషియల్ 5 ఇన్స్పెక్టర్ గారితో సైతం ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన తక్షణం వాళ్ళు కోర్టు ఆర్డర్, చర్చి వారెంట్తో లోపలికి రావడం జరిగింది. వచ్చి కర్రీ నాగేశ్వరరావు గారి పేరుతో డిఈపిఆర్ఎస్ ఆలూరు వారి పేరుతో వచ్చారు. వచ్చి ఆఫీస్ చెక్ చేస్తామన్నారు. అంతా కూడా చెక్ చేసుకున్నారు. వాటి మీద నేను సంతకం పెట్టడం జరిగింది. అంతా చెక్. కుకట్పల్లి కేవీహెచ్బీ కాలనీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల హడావిడి మొదలైంది. వసత్ నగర్ కాలనీలో కార్పొరేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి నెగ్గిన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఇప్పుడు టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సమయం లేదు కాబట్టి మా కార్పొరేటర్ గారిని మాట్లాడవచ్చు. ఆదాగారు, కృష్ణారావు గారు, శ్రీనివాసరావు గారు, శ్యామరావు, సాయిబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మన కావాలంటే ఆయన కృష్ణారావు గారికి ఎప్పుడు కూడా మొన్న కూడా వచ్చిన రోజు కూడా 1 crore 10 lakhs రోడ్డు సిమెంట్ ఇంకా ఏమైనా ఉన్నాయా నా ఇస్తారా అన్నాడు. అని నమస్కారాలు. వసంత నగర్ అంటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. మన డివిజన్కే కాదు మన కాన్స్టిట్యున్సీకి అత్యంత అనుభవజ్ఞులు, సీనియర్స్, మరి సంఘంలో ఉన్నటువంటి మేధావులందరూ ఉన్నటువంటి కాలనీ. మీరు ఆల్మోస్ట్ 80s నుంచి ఇక్కడ ఉంటున్నారు. పరిస్థితులు శ్యామరాజు గారు ముందుకు రావచ్చు, స్టేజ్ మీద రావచ్చు. ఎంతోమంది నాయకుల్ని ఎంతో. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ ఎండీ అన్సర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసినారు. ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రంలోనూ జిల్లాలోనూ సేవా కార్యక్రమంలో ముందుండాలని అన్సర్ పిలుపునిచ్చారు. రాజేష్ మణిదా మణి ఎక్కడ వీరి మీద క్రాంతి మణి పెళ్ళిందా సోయిపడేట్టు కొత్త పేరు కొడితే అలా ఉంటుంది. బయటికి చిన్న బయటికి కొట్టరా బాబు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. 336వ రోజుకు చేరుకున్న రాష్ట్ర రాజధాని రైతుల ఉద్యమం. దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా.
ప్రజల పట్ల టీఆర్ఎస్ వ్యవహార శైలి మార్చుకోవాలి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హితవు. పటాన్చెరులో బీజేపీ కార్యకర్తల సన్నాహ సమావేశం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీనివ్వనున్న బీజేపీ జనసేన స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. ఘనంగా కాకినాడ నగరంలో నాగుల చవితి వేడుకలు. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్న భక్తులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.